డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ టాంజానియా మధ్య డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కర్నూలు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లో సంచలన ఘటన. నగర పోలీస్ కమిషనర్ పై ఒక కానిస్టేబుల్ తీవ్ర ఆరోపణలు. జర్నలిజంలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అభినందనలు. కూటమిని విడగొట్టాలని వైఎస్ఆర్సీపీ కుట్ర, ఎమ్మెల్యే పార్థసారథి. కరీంనగర్ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్. ప్రెస్ రోడ్ వద్ద ప్రమాదకర స్టంట్లు. రోడ్ సైడ్ రోమియోలను పట్టుకునేందుకు పోలీస్ తనిఖ. గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. టాంజానియా దేశం డిజిటల్ ఎకానమీ వైపు మార్పు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక సహకారం మరియు సంస్థాగత మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాంజానియా కమ్యూనికేషన్, ఐసిటీ మరియు ఇన్నోవేషన్ మంత్రి ముద్రిక్ రమాదాని సోరాగా నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2 ప్రాంతాల మధ్య పలు రంగాల్లో సహకారం పెంపు అవకాశాలపై చర్చించారు. సమాచార సాంకేతికత, పర్యాటకం, ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్లు, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ టాంజానియా మధ్య డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సహకారం.
నాగర్ కర్నూలు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా చివరికి ఆ విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఒక విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణ కోసం 5 సిబ్బందిని కూడా విధుల్లో పెట్టారు. అయితే పరీక్ష సమయం వచ్చినా ఆ విద్యార్థి కేంద్రానికి హాజరు కాలేదు. దీంతో పరీక్ష కేంద్రాల్లో ఉన్న సిబ్బంది గంటల పాటు ఖాళీగా కూర్చోవాలి వచ్చింది. ఒక్క విద్యార్థి కోసం ఏర్పాటు చేసిన కేంద్రం చివరికి ఉపయోగం లేకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈరోజు జనరల్ బ్రిడ్జ్ కోర్సు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిండు. ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లు మాత్రం జిల్లా మొత్తాన్ని కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావాలి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 హైదరాబాద్ లో సంచలన ఘటన చోటు చేసుకుంది. నగర పోలీస్ కమిషనర్ పై ఒక కానిస్టేబుల్ తీవ్ర ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియోలో ఆ కానిస్టేబుల్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన విచారణ చేయకుండా అకారణంగా తనను సస్పెండ్ చేశారని, వాస్తవాలు తెలుసుకోకుండా తనను బలి పశువుగా మార్చారని ఆరోపించారు. మీ వేధింపులను తట్టుకోలేక శివార్పణం చేసుకుంటున్నా అంటూ వీడియోలో పేర్కొన్నాడు. వీడియోలో అతని శరీరంపై రక్తపు మరకలు కనిపించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనంగా మారింది. వీడియో బయటకు రావడంతో పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. కానిస్టేబుల్ పరిస్థితి, ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సజ్జనార్ గారు, సార్ కమిషనర్ గారు, నేను ఏం తప్పు చేయకుండా నన్ను సస్పెండ్ చేస్తాను. నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. ఒక కానిస్టేబుల్గా అయ్యుండి మమ్మల్ని ఇంత వేధిస్తున్నావు కదా. ఎవరు తప్పు చేసారో ఆడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టరు 41 నోటీస్ ఇచ్చేసి ఒక ఇన్స్పెక్టరు అన్ని పైసలు తీసుకుంటున్నాడు. ఒక కానిస్టేబుల్ రాజత్ సింగ్ అని చెప్పేసి, ఎస్బీ కానిస్టేబుల్ ఎస్బీ సాయి సింగ్ అని చెప్పేసి వీళ్ళు చెప్పి ఫాల్స్ ఎలిగేషన్తో మా అసలు కానిస్టేబుల్ నిజాయితీ పరులను మమ్మల్ని చేస్తున్నారు కదా. అందుకనే నేను శివార్పణం చేసుకుంటున్నా. నాలాంటి కానిస్టేబుల్ ఎవ్వరు బలి కావద్దు. అందుకనే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా. ఇంకా నీ ఇష్టం సార్. నాలాంటి కానిస్టేబుల్ ఎవ్వరు ఇట్లాంటి దుస్థితి ఉండవచ్చు. ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఆయన వచ్చినప్పటి నుంచి ఫుల్ కరప్షన్. ఆయన కరప్షను, రజత్ సింగ్, మళ్ళీ ఎస్బీ కానిస్టేబుల్ అతను సాయి సింగ్, వీళ్ళంతా కలిసి ఇవన్నీ మామూలు మాలాంటి కానిస్టేబుల్ నిజాయిపరులని ఇట్లా అన్యాయం చేస్తున్నారు కదా. అందుకనే నాకు అవసరం లేదు. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా. నా వల్ల అందరికీ మంచిగా జరగాలి. ఓం నమః శివాయ.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలు, నౌకాశ్రయ మార్గాలు చమురు మౌలిక సదుపాయాల వ్యూహాత్మక లక్ష్యాలుగా మారుతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘర్షణలు మరింత విస్తరించే అవకాశం ఉండటంతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో వ్యాపారంగా మారే చమురు సరఫరాలో దాదాపు 20% రవాణా జరిగే కీలక మార్గమైన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే నౌకాయానానికి అంతరాయాలు ఏర్పడడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం కనిపించడం గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం విభాగంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా 2 స్వర్ణ పతకాలు అందుకున్న ఎస్కే తస్లిమాకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తస్లిమా ఒక అమ్మాయిగా ఎన్నో కష్టాలు పడుతూ రాత్రింపవళ్లు శ్రమించి 2 గోల్డ్ మెడల్స్ సాధించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆమె విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి ఎంతో ముఖ్యమని చెప్పి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే మైనార్టీ సమాజంలోని బాలికలను ప్రతి ఒక్కరూ విద్యాభ్యాసం చేయించాలని ఆకాంక్షించారు. జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టిన తస్లిమా తన కలం ద్వారా మహిళల అభ్యున్నతికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదోనిలో మరొక స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళ మా చెల్లెలు తస్లీమా మనకందరికీ తెలుసు. ఎంతో కాలంగా జర్నలిస్టుగా, యూట్యూబర్గా కెమెరా పట్టుకొని ఎన్నో కార్యక్రమాల్లో పనిచేసేటువంటి ఆదోనిలో మన తస్లీమా ఈరోజు యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈరోజు స్పెషల్గా జర్నలిజంలో పట్టా పొందింది, మాస్టర్స్ పట్టా పొందింది. నిజంగానే చాలా ఇంకొక గర్వకారణ విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు యూట్యూబ్గా పనిచేసే వాళ్ళు ఇంకోరో సరిగా చదువుకొని ఉండరు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఇట్లాంటివన్నీ విషయాలు చెప్తూ ఉంటారు. కానీ అనుభవంతో పాటుగా అర్హత కూడా ఉండాలని, చదువుకోవాలని మహిళగా, అన్నింటికంటే ముఖ్యంగా ముస్లిం మహిళగా, ఎందుకంటే ముస్లిం మహిళ చదువుకోవడాన్ని ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మామూలు వాళ్ళకంటే కూడా. ఇవన్నీ కాదని చక్కగా చదువుకొని ఈ రోజుకు ఊరికి మంచి పేరు తెచ్చింది. కేవలం యూనివర్సిటీలో జర్నలిజంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పొందడం మాత్రమే కాదు, 2 గోల్డ్ మెడల్లు కూడా సంపాదించిందంటే మన ఊరికి ఎంత మంచి పేరు తెచ్చిందో ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆదోని ప్రజలందరి తరఫున సరే తస్లీమాకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాను. చెల్లెల్లాంటి తస్లీమా భవిష్యత్తులో మరిన్ని డిగ్రీలు పొందాలని, మరింత గొప్పగా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కేవలం చెల్లెలు తస్లీమాను మాత్రమే నేను పొగడను. ఈ సందర్భంలో తప్పనిసరిగా మనం పొగడాల్సింది నా పక్కన ఉన్నటువంటి షకీరా గారిని, ఈయన తస్లీమా ఫకరుద్దీన్ గారు తస్లీమా గారి నాన్నగారు. ఈయన ప్రోత్సాహం లేకపోతే ఈ అమ్మాయి ఇంత బాగా చదువుకునేది మాత్రమే కాదు. ఎన్నోసార్లు ఈ అమ్మాయి చెప్తా ఉంది, ఆదోనిలో పొద్దున్నే ట్రైన్ ఎక్కి అక్కడ వదిలిపెట్టి ఆ అమ్మాయిని ఎన్నో సందర్భాలు, అంటే రోజు అక్కడ ఉండే అవకాశం ఉన్నా సరే ఆదోని నుంచి కడపకు పోయి అక్కడ చదువుకొని అక్కడే రైల్వే స్టేషన్లో తానుగా అక్కడ వెయిటింగ్ రూమ్లో ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి మళ్ళీ రాత్రికల్లా ఆదోని చేరుకొని మరుసటి రోజు రెస్ట్ తీసుకొని మరొక రోజు పొద్దున్న లేచి పొద్దున్న 1 గంటకంతా, అర్ధరాత్రి 1 గంటకంతా బయలుదేరి 4 గంటలకంతా ట్రైన్లో అక్కడ దిగాలంటే ఎంత కష్టాన్ని అనుభవించుంటుందో ఈ బిడ్డ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ప్రోత్సహించినటువంటి ఈ ఫకరుద్దీన్ గారు వాళ్ళ తండ్రి గారిని, అలాగే తల్లి గారైనా సరే షకీరా అమ్మ, ఈమె ఇక్కడ పక్కన కూర్చోన్న షకీరా గారు, తల్లి గారిని, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా అభినందించాలి.
आजकल क्या होता है, कोई पढ़ने जा गए तो नको पढ़ो बोलते। मुसलमान की समाज में अंदर ये परेशान है कि नहीं बस कुछ पढ़ने का जरूरत नहीं, आपको शादी कर लेते हैं, ये कर लेते हैं, नहीं बच्चियां नहीं पढ़ना, बच्चे पढ़े तो ठीक है, बच्चियां बिल्कुल नहीं पढ़ना बोल के ये आदत हो गई। आधुनिक के अंदर या प्रदेश के अंदर कहीं भी जाओ, कोई भी टाउन में जाओ, बच्चियां नहीं पढ़ाना है, बच्चों को भी आधा ही पढ़ाना, 10th खत्म होते बस कुछ तो काम करके जी लो बोल के बोल देते। ये टाइम पे मैं मुस्लिम लोगों को, सब भाई बहनों को, सबको मैं विनती करता हूँ ये तरफ से, आप बच्चों को अच्छे पढ़ाओ। जैसी तस्लीमा बहन कैसे पढ़े वैसी आपकी बेटियों को भी पढ़ाओ। ये देखिए इतना अच्छे रेस्पेक्ट है अभी उनका, तो इज्जत है टाउन के अंदर। ये उनके माता पिता को देखिए, दोनों को इतना खुश रहते हैं ये टाइम पे। अरे ये तो बड़े पैसे वाले भी नहीं, उनके घर पे बैठा हूँ मैं, इनको मुबारक देने के लिए मैं खुद लेके आया, मैं पाँव टूटा है फिर भी मैं यहाँ पे आया इनको कंग्रेचुलेट करने। आपको बेटी भी, आपके बेटा भी ऐसी गोल्ड मेडल रहा है तो अच्छे नहीं रहता क्या? सबको खुशी होगा ना। हर एक माँ बाप तो ऐसी आनंद तो लेना ही चाहिए, ये ऐसी मज़ा तो लेना ही चाहिए। बच्चे जो पढ़ना है जितने तक पढ़ाते हैं पढ़ाओ आप, अगर वो नहीं पढ़े तो भी ज़बरदस्ती करके पढ़ाओ। खाली पढ़ाई के साथ ही ये बच्चे आगे जाएंगे, नहीं पढ़ाए तो आपको बोझ हो जाएंगे, राइट? आपको परेशान होते हैं। नहीं पढ़ने से परेशान ज़्यादा होते हैं, नहीं पढ़ने से नौकरी नहीं मिलेगा, नहीं पढ़ने से काम में तो इतना शानदार नहीं रहते। कोई बिजनेस पे लगाओ, काम में लगाओ, कहीं भी कुछ काम नहीं, कहीं भी कुछ नहीं होगा। खाली पढ़ाई के टाइम पे पढ़ाई है। मैं पूरे मुसलमान समाज को, वो मुसलमान भाई बहन को, सब लोगों को बोलता हूँ कि आपके बच्चों को, बेटियों को, पहले बेटियों को पढ़ाओ। ये मैं आपको ये टाइम में, और इनका आदर्श लो। तस्लीमा जैसे आपकी बेटी है, आदोनी का बेटी है, इनको तो मॉडल लो। इन्हों इतने परेशान रह के भी, इतने बड़े पैसे वाले भी नहीं है, इतना जितना परेशान करे, एक तरफ से कैमरा लेके काम करते भी है, दूसरे तरफ से मिडनाइट जाके आदोनी से चलोगे, कड़पा में जाके पढ़ के शाम में वापस आदोनी आना कितना मुश्किल होता है। इनका माँ बाप कितने इंटरेस्ट लिए होंगे, इनको भी बोलेंगे कोई आजू बाजू वाले, अरे क्यों पढ़ाते बेटी को पढ़ाने की जरूरत क्या है, उनको शादी करके भिजा देना, किसी के हाथ पे रख दो बोल के बोले होंगे मेरे ख्याल से। फिर भी ये माँ बाप इनका तो जो बोले ने फखरुद्दीन साहब और शकीरा माँ, ये दोनों को मैं सेपरेट अभिनंदन बोलता हूँ। इन लोगों को तो बहुत रेस्पेक्ट है। सब लोग इनका आदर्श लो, इनका जो इन्हों करे वो भी आपके घर में भी करने की कोशिश करिए बोल के मैं विनती करता हूँ हाथ जोड़ के। ఆదోనిలో ఎన్డీఏ కూటమిని విడగొట్టేందుకు వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. సోషల్ మీడియాలో మాట్లాడిన జనసేన కార్యకర్త సాయి కుమార్ ను స్వయంగా కలిసిన ఆయన జనసేన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ఇంకా 25 సంవత్సరాలు కొనసాగాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని చెప్పారు. ఆదోనిలో కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కాలేరని ఆయన విమర్శించారు. కరీంనగర్లోని స్థానిక జ్యోతినగర్లో గల ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో చిల్డ్రన్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతి ప్రైమరీలో అడుగు పెడుతున్న చిన్నారులకు మెడల్ మరియు ప్రశంస పత్రం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా పిల్లలు సరైన క్రమశిక్షణతో ఎదగాలంటే అందులో ఉపాధ్యాయుల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో వారి తల్లులు, పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ శశిధర్, ప్రిన్సిపల్ నాగ ప్రణవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. She always carries a bright smile and a positive attitude. Her friendly nature and joyful spirit make everyone around her feel happy. She brings energy and warmth too. Congratulations, Swasti. Her kindness.
and our children. ఈ రోజు మనం ఒక అందమైన స్కిట్ చూసాం. Did you all observe the skit, parents? సో మనం ఉన్న బిజీ లైఫ్ లో అందరం ఎంప్లాయీస్ అయిపోయాం. పిల్లల్ని కాస్త హోంవర్క్ చేయించడం, చదివించడం మర్చిపోయి వాళ్ళకి ఏడుస్తున్నారు కదా మొబైల్ మనమే ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ మేడం. నేను మా డాక్టర్స్ ఏడిస్తే ఏం చేస్తానంటే ఫోన్ ఇస్తాను. సో ఇట్స్ కామన్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అని లెట్ us స్టాప్ దట్. కొంచెం మొబైల్ ఫోన్స్ పిల్లలకు అవాయిడ్ చేసేసి లెట్ us గివ్ దెమ్ మోరల్ వాల్యూస్. చిన్నప్పుడు మనం మన తాతయ్య అమ్మమ్మని పెద్దమ్మని పెద్దనాడని వాళ్ళ ఇంటికి వస్తే ఎలా రిసీవ్ చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, we did it in our olden days. But now children all forgot their moral values. కొంచెం అవి ఇంకల్కేట్ చేయండి ఇంట్లో. We teachers are doing in the school, but as a parents it's your responsibility also to guide them at home. మీరు మేము కలిస్తేనే పిల్లవాడు డెవలప్ అవుతారండి. సో రెండు చేతులు కలిస్తే చప్పట్లు అన్నట్టు మీనింగ్ మాది ఇద్దరి కృషి ఉంటేనే చైల్డ్ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. సో ఐ థింక్ యూ ఆల్రెడీ. తమిళనాడులోని కరూర్ సమీపంలో శనివారం భారీ ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సును గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడంతో 20 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు సమాచారం ప్రకారం విద్యార్థులతో కాలేజీకి వెళ్తున్న బస్సు రైల్వే ట్రాక్ ను దాటేందుకు ప్రయత్నించిన సమయంలో అక్కడికి వస్తున్న గూడ్స్ ట్రైన్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బస్సులో చిక్కుకున్నటువంటి విద్యార్థులను బయటికి తీసి రక్షించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థులు ఎక్కువ మందికి స్వల్ప గాయాలే కాగా కొంతమంది పరిస్థితి మోస్తారు స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఇటీవల చెంచల్గూడ ప్రెస్ రోడ్డు వద్ద కొంతమంది యువకులు బైక్లపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నట్లు సమాచారం అందింది. ముఖ్యంగా ప్రతి వారం చివరలో ఆదివారం తెల్లవారుజామున ఈ స్టంట్లు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమైన ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న రోడ్ సైడ్ రోమియోలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పారేడు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరై వేడుకలను అట్టహాసంగా జరిపారు. ప్రజల మధ్య పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగాలనే ఉద్దేశంతో గిరిజన పల్లెలో కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. నందిగరువు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు గిరిజన మహిళలు సాంప్రదాయ తింస నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం నందిగురువులో జనసేన పార్టీ పతాకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 తెలంగాణ టాన్జానియా మధ్య డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కర్నూలు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లో సంచలన ఘటన. నగర పోలీస్ కమిషనర్ పై ఒక కానిస్టేబుల్ తీవ్ర ఆరోపణలు. జర్నలిజంలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అభినందనలు. కూటమిని విడగొట్టాలని వైఎస్ఆర్సీపీ కుట్ర, ఎమ్మెల్యే పార్థసారథి. కరీంనగర్ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్. తమిళనాడులోని కరూర్ సమీపంలో శనివారం భారీ ప్రమాదం. సెంచర్గూడ ప్రెస్ రోడ్డు వద్ద ప్రమాదకర స్టంట్లు. రోడ్ సైడ్ రోమియోలను పట్టుకునేందుకు పోలీస్ తనిఖీ.